నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీకి జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటన ఏపీలో ఏం జరగబోతుంది మీ పరిశీలన ఏంటి అని ఓ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ జవాబు జనసేనాని రోడ్ షోకి విజయవాడ వాసుల నుండి విశేష స్పందన మైనార్టీలకు ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తోంది అంటూ పంజా సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ సాధ్యం కాని హామీలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తుందన్న సీఎం జగన్మోహన్ రెడ్డి 13న జరగబోవు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలంటూ మంగళగిరి ఓటర్లకు విజ్ఞప్తి ఘనంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవాలు ప్రారంభం స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త ఆలయ చైర్మన్ అశోక గజపతిరాజు దంపతులు మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ కొనిదల చిరంజీవి కళా ఫిల్మ్ అభినయ సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ మేం 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు, మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు. మంగళగిరిలో దేవుని దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చక్కటి చిరునవ్వుల నడుమ ఎందరి ప్రేమానురాగాలు, ఎందరి ఆప్యాయతల నడుమ మీ అందరికీ కూడా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికి మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జరగబోయే ఎన్నికలు కేవలం 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామంగా జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్లు మీ ఇంటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున చంద్రబాబుకి ఓటేయడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తుపెట్టుకోవాలన్నారు. కేవలం 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును గతంలో ఎప్పుడూ జరగని విధంగా. ఇంతకు ముందంతా ఏముండేది? మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాళ్ళు. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు, అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి. అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినేటివి అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చెప్పాడు,
ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏపీకి జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఏపీలో ఏం జరగబోతోంది, మీ పరిశీలన ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ జవాబిచ్చారు. నాకున్న సమాచారం మేరకు ఖచ్చితంగా జగన్ గెలవబోతున్నారు, రెండోసారి సీఎం కాబోతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదని సమాచారం ఉంది అని మాజీ సీఎం అన్నారు. చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా, ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా, ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా, ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా, ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు ఏంటి? నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగిక దాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగిక దాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ పాల్గొన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేసినేని చిన్ని దమ్మున్న వ్యక్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రతి వ్యక్తికి ఓటు చాలా ముఖ్యమని, అలాంటి ఓటును బాధ్యతతో వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో జగన్ ఎంతో మందికి ఎన్నో హామీలిచ్చారు. వాటిని నెరవేర్చకుండా మాట తప్పారని విమర్శించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలని, వారి ఆశలు ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీకు దగా చేసే ప్రభుత్వం కావాలో, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మీకోసం, ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగటు మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాల ఐక్యత ఎందుకు కోరుకున్నా? జనసేన 7 సిద్ధాంతాలు, కులాల ఐక్యత చాలా కీలకం. నేను ఇందాక టీవీ ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా. వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తా, నేను నా కులం అనుకుంటే నేను సంపాదించగలను, హిట్ అవుతుంది సినిమా. వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి, పని చేసుకునేటప్పుడు నా కులం అంటే కుదరదు. ఆ సంస్కృతి మారాలి. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం. దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నేను గుర్తించాను. కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను. అది ఎందుకని, నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి, అన్ని మతాలు సమానం అని చాటి చెప్పడానికి. అందుకని దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. మే 13న పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే 6 గంటలకే స్టార్ట్ అవుతుందని మనం అడిగాం. 6 గంటల నుంచి 11 లోపు మ్యాక్సిమం 70% ఓట్లు వేసేయండి. 70% వేసేయాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను నిలబడ్డా. ఓడిపోతే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా?
ఏపీలోని మద్యం బ్రాండ్లపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం చేస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు డూప్లికేట్ బ్రాండ్లు అమ్ముతున్నారు. ఇవి తాగితే కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతాయి, జీవితాలు సర్వనాశనం అవుతాయి. మీకేమో అమెరికన్ బ్రాండ్లు, మాకేమో లోకల్ బ్రాండ్ల చీఫ్ లిక్కర్లు 150 రూపాయలు తీసుకుంటున్నారు. అందులో సగం రాజకీయ నాయకులకు వెళ్తుంది అని పాల్ ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపాన నిషేధం. మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. చూసారా, వాళ్ళు రావాలి. చూసారా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట 100కి 100 తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదన్నారు, ఆపానన్నారు, మీరే అమ్మారు. ఇప్పుడు చూడండి 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్. ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు. కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ₹1 విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా, మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగిన వాళ్ళని చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళందరూ లైన్ లో ఉండాలి. అది నేను చెప్పట్లేదు ఈ మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్. న్యాయం కోసం జగన్ చెల్లెలు ఒకవైపు, భారతీ బంధువులు ఒకవైపు నిలబడ్డారని, కడప ప్రజలు ఎవరి వైపు నిలబడాలో తెలుసుకోవాలని షర్మిల వెల్లడించారు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు వివేక. అలాంటి చిన్నాన్నను చంపేస్తే నిందితుడిని జగన్ కాపాడుతున్నాడని షర్మిల దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల రోడ్ షోలో మాట్లాడిన ఆమె సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల రోడ్ షోలో పాల్గొన్న ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో షర్మిలతో పాటుగా సునీత, వివేక సతీమణి సౌభాగ్యమ్మ సైతం పాల్గొన్నారు. న్యాయం కోసం జగన్ చెల్లెళ్లు ఒకవైపు, భారతీ బంధువులు ఒకవైపు నిలబడ్డారని షర్మిల పేర్కొన్నారు. చెల్లి కన్నా భార్య తరపు బంధువులు జగన్కు ఎక్కువయ్యారా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడని జగన్ కాపాడుతున్నారట. అవినాష్ను అంతలా కాపాడడానికి కారణమేంటో చెప్పాలన్నారు. వివేక కంటే జగన్కు అవినాష్ రెడ్డి ఎక్కువయ్యారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఆడపిల్లలు మీ ముందున్నారని, ఆడపిల్లలు 5 ఏళ్లుగా ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా అన్నారు. ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారని, ఆడబిడ్డలకు న్యాయం చేసే సమయం వచ్చిందన్నారు. అందరం షర్మిలకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. షర్మిలను ఎంపీ చేయాలని వివేక భావించారని, ఇప్పుడు అవకాశం కడప ప్రజలకు వచ్చిందన్నారు. పార్టీలకు అతీతంగా షర్మిలను గెలిపించాలని సౌభాగ్యమ్మ పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలున్నారు. ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్టు చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లానా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జిలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట, ఆయనకు చెప్పుకున్నారట, ఈయన కన్విన్స్ అయ్యారట. మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా, సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా, జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. తప్పించుకొని తిరగడం ఎందుకు? బెయిల్ మీద తిరగడం ఎందుకు? సాక్ష్యాలు, ఆధారాలు, మీ ఫోన్లు, మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది.
వైఎస్ జగన్పై టీడీపీ నేత వంగవీటి రాధా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 130 సార్లు బటన్ నొక్కాను అంటున్న జగన్ దానిలో ఎంత నొక్కేశారో చెప్పాలని కోరారు. సింహం అని చెప్పుకుంటున్న వ్యక్తికి విశ్రాంతినిద్దాం, మన కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారు. సొంత గడ్డ విజయవాడలో జరుగుతున్న సభ కావడంతో జనాల్లో ఆయన క్రేజ్ మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మరీ రాధకు మైక్ అందించారు. దాంతో సభకు హాజరైన ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. రాధ తన ప్రసంగాన్ని నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించడంతో మొదలుపెట్టారు. 130 సార్లు బటన్ నొక్కాను అని ఒక సింహం పిచ్చిపట్టి తిరుగుతోందని విమర్శలు చేశారు. ఆ సింహానికి విశ్రాంతినిద్దాం, మన కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సింహాలు పులులు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజానాయకులు అని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి బటన్ నొక్కాను అంటున్నారు. అయ్యా, మీరెంత నొక్కేశారో కూడా ప్రజలందరికీ చెబితే బాగుంటుంది అని అన్నారు. తగ్గాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎక్కడ తగ్గారని నేను అంటున్నానని ప్రశ్నించారు. జనసేనాని పవన్ ఒక్క పిలుపు ఇస్తే 175 నియోజకవర్గాల్లో జన సైనికులు అండగా నిలిచారు. అది ఆయన సత్తా అని పేర్కొన్నారు. పులివెందుల పీకేనా, పులివెందుల పిఠాపురం కుప్పమా, ఎవరు విజేత అంటూ రాధ ఉత్తేజభరితంగా ప్రసంగించారు. 9 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతి ఇద్దాం, మనందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పి అంటున్నారు. అయ్యా, మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు. ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి, చేయి కలుపు, చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందల పీకేనా, పులివెందల పిఠాపురం కుప్పమా. పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విధిల్చే చిల్లర కోసం వేషాలు వేస్తున్న టీడీపీ మైనార్టీ ద్రోహులకు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలే తగిన బుద్ధి చెప్పాలని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహుద్దీన్ పిలుపునిచ్చారు. ఓటు కోసం వెళుతున్న సుజనా చౌదరిని అనేక మంది ఓటర్లు నగరానికి ఏం చేశావని ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నారు. దొడ్డిదారిని రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సుజనా విజయవాడకు ఏం చేశారని నిలదీశారు. పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విధిల్చే చిల్లర కోసం వేషాలు వేస్తున్న టీడీపీ మైనార్టీ ద్రోహులకు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలే తగిన బుద్ధి చెప్పాలని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహుద్దీన్ పిలుపునిచ్చారు. ఇటీవల వరకు కేసినేని భవన్లో ఉంటూ ఎంపీ కేసినేని నాని అడుగుజాడల్లో ఉన్న టీడీపీ మైనార్టీ నాయకుడు ఒకరు ఆసిఫ్పై అసత్య ఆరోపణలు, బురద చల్లుడు వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యాధరపురంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీఎంసీ భాషా గౌస్ మొహుద్దీన్ పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా గౌస్ మొహుద్దీన్ మాట్లాడుతూ రాజకీయ చైతన్యవంతమైన పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటుంటే వారి మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వచ్చిన మతతత్వవాది సుజనా చౌదరి విధిల్చే ఎంగిలి మెతుకుల కోసం టీడీపీ మైనార్టీ ద్రోహులు కొట్టుకు చస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓటు కోసం వెళ్తున్న సుజనా చౌదరిని అనేక మంది ఓటర్లు నగరానికి ఏం చేశావని
ఓటు వేయాలని, చంద్రబాబు పాలన చూసి ఓటేయాలా, మీరు బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు ఓటేయాలా అని నిలదీస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆసిఫ్పై ఏదేదో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. దొడ్డిదారిని రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సుజన విజయవాడకు ఏం చేశారని ప్రశ్నించారు. అప్పటి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని విజయవాడ అభివృద్ధికి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మే 13న పోలింగ్ అయిపోగానే 14న ఢిల్లీ వెళ్లిపోయేందుకు ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకున్నారని విమర్శించారు. 2014-2019లో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేసి జనానికి మోసం చేశారో అవన్నీ గుర్తే ఉన్న వాళ్ళకి ఇవాళ మీరు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చేసి చూపించినటువంటి వ్యక్తి, అది ఇవాళ మన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. రాబోయే రేపు 13వ తారీఖు మొత్తం ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో అందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ వనితా గారి మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి సుజానా చౌదరిని మన నెత్తి మీద రుద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వంటల్లో ఇవాళ కూడా అన్నయ్య, బావ, అక్క, చెల్లి, వదిన అని చెప్పేసి పిలుచుకునే కల్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చి సుజానా చౌదరిని ఇక్కడ పెట్టారు. మీరు ఆలోచించుకొని మీ ఓటు, విలువైన ఓటుని ఎవరికి వేయాలో మీరు ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ తానేటి వనితా గారి మీద దాడిని ఎస్సీసీఎల్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత అరాచకమైన దాడులు చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడంటే దళితుల అభివృద్ధి చూడలేకపోతున్నాడు. ఒక దళిత మందిరాన్ని కూడా చూడుకోకుండా వాళ్ళు దాడులు చేసే నీచమైన పరిస్థితికి వచ్చారంటే వారు ఎంత దిగజారిపోతున్నారో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ముందు ఈ దళితులంతా ఏకమైపోతున్నారు, దళితులంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడుతున్నారని వారు ఎన్ని చెప్పినా ఈ దళితులు మా వైపు రావట్లేదని ఒక అక్కసుతో దళితుల మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆఖరికి సీఎం గారిని కూడా భౌతికంగా లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఆయన మీద దాడులు చేయడమే కాకుండా మరి అభ్యర్థుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దళితుల్ని మరి ఎంతో మరి వాళ్ళు అభివృద్ధి చేయడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ ఫలాలు కూడా మరి ఈ దళితులు అందుకుంటున్నారు. తెల్లారు లెగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. ఎన్ని చేసినా వీళ్ళు దళితులు దూరం అవ్వలేకపోతున్నారని అక్కసుతో వారు బరితెగించి దాడులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే మాట అడుగుతున్నాను నేను, అయ్యా నువ్వు విజయవాడలో పర్యటన ఎందుకు చేస్తున్నావు? ఇవాళ అంత అవసరం ఏమి వచ్చింది? ఏ రోజైనా సరే గత ప్రభుత్వంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశావు. ఎప్పుడైనా ప్రజలకి కాపులకి ఏం జరిగిందో నువ్వు అడిగావా చంద్రబాబు గురించి? ఏ రోజు అడగరా. ఆ రోజు ముద్రగడ్డ గారు ధర్నా చేస్తుంటే మరి ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కూడా చాలా చండాలంగా ప్రవర్తించారు. ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? అంటే ఆ రోజు నీ కాపులు గుర్తురాలేదా? ఇవాళ కాపు కులం గుర్తొచ్చిందా? అంటే కుల రాజకీయాలు చేస్తున్నారా? నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి కుల రాజకీయాలు చేస్తున్నావు, అంతమించేయలేదు. కాపుల మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు, కాపులంటే మీకు సొత్తశుద్ధి లేదు. ఇవాళ మీరు కూటమి అధికారం రావడానికి అనవసరమైన నిందలేసి ముద్రగడ పద్మనాభమైన వాళ్ళ కూతురు కూడా తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేతో అనేక విషయాలు మాట్లాడిస్తున్నారు. మీరు అసలు గెలవాలి అనే ఆలోచన మీకుంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టరు. మీ జెండా, మీ ఏ జెండా చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఏం చేస్తాం, మేమేం చేయబోతాం చెప్పారు. నువ్వే రోజున చెప్పావా? నువ్వేది చెప్పవు. పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నువ్వు చదువుతావు. విశాఖ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. అప్పన్న నిజస్వరూపాన్ని తొలిసారిగా అనువంశిక ధర్మకర్త ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా వైశాఖ మాస శుక్లపక్ష తదియ రోజున ఈ దర్శనం కల్పించడం షట్చక్రవర్తులలో ఒకరైన పురూరావుని కాలం నుంచి కొనసాగుతుంది. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు.
విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. ఇవాళ ఏపీలోని కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో మాట్లాడుతూ శ్రీనివాస్కు ఓటెయ్యాలని కోరారు. మరోవైపు వెంకీ మామను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతకుముందు టీజీలోని తన వియ్యంకుడు ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా వెంకటేష్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో దేశంలో లౌకిక వ్యవస్థకే పెను సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను బీజేపీ పాలకులు చేస్తున్నారన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా ఫరడి వెళ్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా పరాభవం భయంతో ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ లౌకికవాదానికి 4 స్తంభాలైన లౌకికవాదం, ఆర్థికం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. మోడీ అదుపాజ్ఞల్లో ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఆయా సంస్థలు ప్రధాని అదుపాజ్ఞల్లో ఉంటున్నాయన్నారు. దేశంలో 42% డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ఫలితంగా దేశంలో పేదరికం, దారిద్ర్య పరిస్థితులు నానాటికి పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో 72% ఆకలి తాళ్లాడుతుంటే 1% మంది వద్ద ఉన్న సంపద రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. అదాని అంబానీలకు పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. నిరుద్యోగం, పేదరికం, ప్రజలకు మౌలిక సదుపాయాలు వంటి వాటి గురించి ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారన్నారు. ముస్లిం మైనార్టీలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. నానాటికి పెరిగిపోతున్నాయన్నారు. దేశంలో 72% ఆకలి తాళ్లాడుతుంటే 1% మంది రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. అదాని అంబానీలకు పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌక నిరుద్యోగం, పేదరికం, ప్రజలకు మౌలిక సదుపాయాలు వంటి వాటి గురించి ప్రధాని మోదీ పట్టించుకోవడాన్ని పెంచి పోషిస్తూ మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారన్నారు. ముస్లిం మైనార్టీలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. 72% ఆకలి తాళ్లాడుతుంటే 1% మంది రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. అదాని అంబానీలకు పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌక
నిరుద్యోగం, పేదరికం, ప్రజలకు మౌలిక సదుపాయాలు వంటి వాటి గురించి ప్రధాని మోదీ పట్టించుకున్నారు. ముస్లిం మైనార్టీలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో రావు మాట్లాడారు. మాట్లాడుతుంటే 1% మంది రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అదాని, అంబానీలకు రంగ సంస్థలు, కారు చౌక, నిరుద్యోగం, పేదరికం, ప్రజలకు మౌలిక సదుపాయాలు వంటి వాటి గురించి ప్రధాని మోదీ పట్టించుకున్నారు. ముస్లిం హైదరాబాద్ కుమారి ఆంటీ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారామె. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే రియల్ లైఫ్లో గుడివాడలో రాము సేవ చేస్తున్నారని కొనియాడారు. తన స్వస్థలమైన పెద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుందని కుమారి ఆంటీ వ్యాఖ్యానించారు. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాడికి రావడం జరిగిందండి. సో వెనిగండ్ల రాము గారు ఈ తెలుగుదేశం పార్టీ మహా కూటమిని ఘన విజయం చేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పటి వరకు ఉపాధి లేదు, అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు, అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఆ అభివృద్ధి ఏ ఊరికి ఆ ఊరు అభివృద్ధి అంటే నాయకుడు అనేది మంచి నాయకుడు వస్తేనే ఆ అభివృద్ధి అనేది విజయవంతం అవుతుందండి. సో ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్లాసు గుర్తైన బాలా శౌర్య గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి గనక మనం ఇట్లాగే ఉంటే ఎప్పుడు ఇక గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. దేశంలో నరేంద్ర మోదీ పాలన పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని ఈ నెల 13న జరగనున్న ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఓటమి ఖాయమని ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ పత్తిర శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వారికి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంటర్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు సాధించడం ఖాయమని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంటర్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు
నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఈ రోజు కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కుర్మనాథ్ వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. అదే సమయంలో అన్నమయ్య జిల్లా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీకి జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటన. ఏపీలో ఏం జరగబోతుంది, మీ పరిశీలన ఏంటి అని ఓ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ జవాబు. జనసేనాని రోడ్ షోకి విజయవాడ వాసుల నుండి విశేష స్పందన. మైనార్టీలకు ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తోంది అంటూ పంజా సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. సాధ్యం కాని హామీలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తుందన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. 13న జరగబోవు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వైఎస్ఆర్సీపీని గెలిపించాలంటూ మంగళగిరి ఓటర్లకు విజ్ఞప్తి. ఘనంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవాలు ప్రారంభం. స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త ఆలయ చైర్మన్ అశోక గజపతిరాజు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.